హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఇంకేందుకు కావాల్సి వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ప్రజెంట్ మనం మత్స్యగుండం వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. స్ట్రైట్కి వెళ్తే పాడేరు మోదకొండం తల్లి టెంపుల్ అయితే వస్తుంది. మనం అయితే ప్రజెంట్ అరకు రోడ్లో అయితే ఉన్నాం. మీకు ఇక్కడ నుంచి అరకు వచ్చేసరికి 49 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పాడేరు నుంచి. నెక్స్ట్ చాపరాయి అయితే 31 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే మనం ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకొని మనం మత్స్యగుండంకి వెళ్ళే వేకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనకి మత్స్యగుండం 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఆర్చ్ వద్దకు అయితే 8 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం ఈ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారా, ఈ మత్స్యగుండం వెళ్ళే వే ఇదంతా కూడా. ఇక్కడైతే మనకు మత్స్యగుండం ఎంట్రన్స్ ఈ ఆర్చ్ అయితే ఉంటుంది. ఈ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఈ లోపలికి వెళ్ళే మార్గం మాత్రం 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్డు అయితే చాలా బాగుంటుంది. ప్రకృతిని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ రోడ్డు అయితే చాలా ఇష్టపడతారని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది రోడ్డు అంతా కూడా. ఇక్కడ సండే సాటర్డే టైంలో మాత్రం క్రౌడ్ అయితే ఉంటుంది. నార్మల్ టైంలో అయితే పెద్దగా ఉండదు. మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే సండే సాటర్డే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి శివరాత్రికి అయితే మాత్రం 3 రోజులు జాతర జరుగుతుందంట. ఇక్కడ చాలా బాగుంటుందంట. ఈ రోడ్డు కూడా లాస్ట్ టైం అయితే వచ్చేటప్పుడు అయితే లేదు, రీసెంట్గానే వేశారు. పూర్వం పాములకి మత్స్యరాజులకి యొక్క యుద్ధం జరిగితే వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నంలో మత్స్యరాజులు ఇక్కడికైతే తలదాచుకునే ప్రయత్నంలో ఇక్కడికైతే వచ్చేసారని అయితే ఒక నానుడైతే ఉంది. సో దానివల్ల ఈ యొక్క ప్రాంతాన్ని అయితే మత్స్యగుండం అంటారంట. సో మనం అయితే ప్రజెంట్ అయితే మత్స్యగుండంకి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారా, పార్కింగ్ అయితే మాత్రం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అంత పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అయితే నెక్స్ట్ డే వచ్చాం. సో అంత ఖాళీగానే ఉంది. శివరాత్రి టైంలో మాత్రం పార్కింగ్ కూడా కొంచెం కష్టంగానే ఉంటుందంట. సో ఇక్కడికైతే బస్సెస్ కూడా వేస్తారంట. ప్రజెంట్ అయితే ఇక్కడికి ఏ బస్సు కూడా రాదు, కానీ శివరాత్రి టైంలో మాత్రం 3 డేస్ మాత్రం బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందంట ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ రావడానికి. సో మనం ఇక్కడైతే ఆ శనగపప్పు అయితే తీసుకున్నాం, 20 రూపీస్ ప్యాకెట్. అవి ఏంటంటే లోపల చేపలకు అయితే వేయడానికి అయితే ఇక్కడ అందరూ కూడా తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ టెంపుల్ అయితే మాత్రం మత్స్యలింగేశ్వర స్వామి అయితే ఉంటారంట. సో ఈ ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. టెంపుల్ వ్యూ అయితే లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. చూసారా, లైన్స్ అవి కూడా ఈ శివరాత్రి టైంలో అయితే ఫుల్ బిజీ అయితే ఉంటుంది. నార్మల్ టైంలో అయితే ఇలానే ఉంటుంది. సో మనం అయితే ప్రజెంట్ అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాం. కిందనే మొత్తం ఈ చేపలన్నీ ఉంటాయి. మనం తీసుకెళ్తున్న శనగపప్పు కూడా అక్కడే వేయాలి. సో మీరు కూడా కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ శనగపప్పు కంపల్సరీ తీసుకెళ్ళండి. అవన్నీ చేపలన్నీ కూడా శనగపప్పు అది మనం వేస్తే వెంటనే అవి రియాక్ట్ అవుతాయి. సో మీరు మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూసారా, మత్స్యదేవత స్టాట్యూ అయితే ఉంది. ఇక్కడ యొక్క దేవతకి అయితే మాత్రం పూజలు అవి చేసి కిందకైతే వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా. చూసారా, ఇక్కడంతా కూడా అపాయం, డేంజర్ అని చెప్పేసి చాలా రాళ్ళ మీద అయితే రాశారు. సో మనమైతే మాత్రం ఎంత లోతుందో తెలియదు కాబట్టి మనమైతే అస్సలు దిగకూడదు ఈ ఏరియాలో. మీరు కూడా వస్తే మాత్రం పైనుంచి చూడండి, కిందకైతే దిగొద్దు. నెక్స్ట్ మనం అయితే ఈ తీసుకొచ్చిన శనగపప్పు ఈ చేపలకు వేయడానికి అయితే మాత్రం మనం ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. సో చూసారు, ఈ బ్రిడ్జ్ దాటుకొని అయితే మనం వెళ్ళాలి. ఇక్కడైతే 2 చోట్ల అయితే మనకి చేపలు చాలా ఎక్కువగా కనబడతాయి. మొదటిదైతే ఎక్కువ కనబడితే, రెండోది అయితే పూజిస్తారు ఆ ఏరియాలో. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మొదటిది. చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో. మీరు వచ్చేటప్పుడు మీతో పాటుగా మీ పిల్లల్ని కూడా తీసుకురండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారా, మనం ఇప్పుడు ఈ శనగపప్పు వేసిన వెంటనే ఇవన్నీ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతాయి. మీకు అది కూడా చూపిస్తాను. ఇది మొదటిది అయితే మనం రెండో దానికైతే వచ్చేసాం. రెండోది కూడా ఈ యొక్క ఏరియాలో చూడాలి. సో మనకు కనిపించిందని చెప్పేసి మీకైతే మొదటగా అది చూపించడం జరిగింది. ఇక్కడ కూడా ఇందులో కూడా చేపలు చూసారా, శనగపప్పు మనం వేసేటప్పుడు ఎంతలా రియాక్ట్ అవుతున్నాయో. మీరు వచ్చేటప్పుడు మాత్రం శనగపప్పు 2-3 ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చేయండి. ఎందుకంటే మీరు పైకి స్టెప్స్కి ఎక్కాలంటే మళ్ళీ 200 స్టెప్స్ పైకి వెళ్ళి తీసుకురావాలి. సో ముందుగానే తీసుకొచ్చేసేయండి. చూసారా, మనం వేస్తుంటే ఎంతలా రియాక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనం ఇంత దగ్గర నుంచి చేపలకు ఫుడ్ వేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో మీరు కూడా వచ్చేటప్పుడు అందరూ ఇది మిస్ అవ్వద్దు, కంపల్సరీగా ఇక్కడికైతే రండి. మత్స్యగుండం వచ్చి ఆ పైన దర్శించుకొని వెళ్ళిపోవడం కాకుండా ఒక 200 స్టెప్స్ అయితే కిందకి దిగితే మనకైతే ఈ వ్యూ అయితే మాత్రం చూడొచ్చు. సో మనం అయితే ఇదే కంప్లీట్ అయిపోయినాక మనం స్నానం ఎక్కడ చేయాలో కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. ఈ యొక్క రాళ్ళు ఉన్న ఏరియాలో అయితే మాత్రం అస్సలు స్నానం అనేది పెట్టుకోవద్దు. సో మనం అయితే ఎక్కడ చేసామో మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఈ యొక్క చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఈ యొక్క ఫుడ్ వేసి దగ్గరే చాలాసేపు ఉండి ఇక్కడ చూసుకొని వెళ్ళిపోతారు. స్నానం అనేది మాత్రం ఇక్కడైతే చేయరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇక్కడ 7 రాళ్ళు అయితే పెట్టడం జరిగింది. చాలా రాళ్ళు అయితే ఈ విధంగా పెడతారు. ఇక్కడ ఏంటంటే ఏమి రాయి పెట్టి
ఏం కోరుకున్నా అవుతుందని అయితే ఇక్కడ వచ్చేవాళ్ళు అయితే నమ్మకం అది. సో మీరు కూడా ట్రై చేయండి ఇక్కడికి వస్తే కంపల్సరీగాను. నెక్స్ట్ ఈ యొక్క వాటర్ ఉంది కదా, మనం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వచ్చి మన యొక్క స్నానం అది చేసి మనం అయితే వెళ్ళొచ్చు. అక్కడైతే వాటర్ అయితే బాగానే ఉంటుంది. చూసారు వ్యూ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క రాళ్ళ మీద నడిచేటప్పుడు కూడా రాళ్ళు కొంచెం స్లోప్ ఉంటుంది. సో జారే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. సో మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి. ఒక సాయంతో మాత్రం వెళ్ళండి, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క వాటర్, ఈ యొక్క చేపలు ఉన్న ఏరియాలో ఉన్న వాటర్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందంట. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ వాటర్లో అయితే దిగొద్దు. ఫొటోస్ అవి తీసుకొని అయితే మనం వెళ్ళిపోవచ్చు, కానీ ఈ వాటర్లో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దిగొద్దు. ఈ యొక్క ముందుకి వెళ్తే ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ ముందుకు వెళ్తే మాత్రం మనం స్నానం చేయొచ్చు. సో మీరు ఆ ఏరియాలో స్నానానికి అయితే చూస్ చేసుకోండి, కానీ ఈ ఏరియాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దిగొద్దు. అది మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ లోకల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇంకా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఈ యొక్క బ్రిడ్జ్ దాటుకొని అయితే వచ్చాం. ఆలయానికి ధ్వజస్తంభం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నారు. కానీ మాకేంటంటే మేము కిందకి వెళ్ళి పైకి వచ్చేసరికి ఈ యొక్క టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. సో మీరైతే మాత్రం టైం అనేది చెక్ చేసుకొని అయితే వెళ్ళండి. మీరు ఏమైనా మీ ఫ్యామిలీతో పిక్నిక్ స్పాట్ కింద అయితే చూస్ చేసుకోవాలనుకుంటే ఈ ఏరియా అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈ చెట్లన్నీ అన్నీ కూడా వాటి కోసమే వేశారంట. చాలామంది అయితే కార్తీక మాసంలో అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుందంట. ఈ ఏరియా అంతా కూడా అంత బాగుంటుందంట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ శివరాత్రికి లేకపోతే ఈ కార్తీక మాసంలో అయినా సరే మీ ఫ్యామిలీతో మస్ట్గా విజిట్ చేయండి. ఈ ప్రకృతి మధ్య ఈ దేవాలయం, ఈ చేపలు అన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు పిల్లలతో వస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు పిల్లలైతే మాత్రం. సో మనమైతే ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని అయితే మీ ముందుకైతే నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు.